హలో అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మిగిలిపోయిన రైస్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దామండి. దానికోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అలాగే దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కలు. వీటిని బాగా వేసుకోవాలండి. నూనెలోనే వేగాలండి బాగానే. వేగినాయి కదండి, దీంట్లోనే కొంచెం పసుపు, కారం, కొంచెం గరం మసాలా ఇవి వేసుకుని 3ను వేయించుకోవాలండి. కొద్దిగా ఇది వేగిన తర్వాత అప్పుడు ఎగ్స్ని మనం కొట్టుకుని వేసుకోవాలి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. ఈ 2 కప్పుల రైస్కి 2 ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో ఎగ్స్ వేసేసుకుందాం. మిగతాలోనూ ఎగ్ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని బాగా వేపుకోవాలండి. ఇందులో ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదండి. ఎగ్ కొంచెం మసాలాతో పాటు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పడుతుంది. పెట్టుకోకుండానండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటా ఉంటే ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఎగ్ కూడా ఇలా ఫ్రై అయింది కదా, ఈ ఫ్రై అయిన మిశ్రమంలో రైస్ కూడా వేసి కలుపుకుందామండి. వేసుకుని ఇలా కలుపుకున్నాను కదా మొత్తం అంతా. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి, సన్నటి మంట మీద. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే 2 నిమిషాల్లో అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మనకి ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, అలాగే వర్షాకాలంలో కూడా ఎప్పుడైనా వేడివేడిగా కొంచెం తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు రైసు ఉందనుకోండి, మనకి మిగిలిన రైసు ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అంటే సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది కూడా. ఏనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే.